అనుకోకుండానే అప్పట్లో కథానాయికనే అయ్యా. ఏ పాత్ర ఎంచుకోవాలో కూడా సరిగ్గా తెలిసేది కాదు. ఎవరు సలహాలు ఇచ్చేవాళ్లు లేరు. కానీ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఎదిగాను. ఇప్పుడు మాత్రం నాకు సినిమా కావాలి, నేను చేయాలనుకొని ఓ పట్టుదలతో తిరిగొచ్చాను. ఆ రకంగా చూస్తే నాకు ఇదే తొలి సినిమా అన్నారు లయ. ఒకప్పుడు కథానాయికగా పలువురు అగ్ర హీరోల సరసన నటించారు లయ. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ మెరిశారు. సుదీర్ఘ విరామం తర్వాత తమ్ముడు సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన చిత్రం తమ్ముడు. ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా లయ విలేకరులతో ముచ్చటించారు. కథ వినగానే సినీ రంగంలో నా పునః ప్రవేశానికి తగిన సినిమా ఇదే అని బలంగా నమ్మాను. ఇంత బలమైన పాత్రని నేను గతంలో ఎప్పుడు చేయలేదు. అందుకే ఈ పాత్ర కోసం 10 కిలోల బరువు పెరిగి మరీ కెమెరా ముందుకొచ్చా. గతంలో నేను చేసిన సినిమాలన్నీ ఓ చరిత్ర. దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టా. అప్పట్లో నేను సినిమాకి దూరమయ్యాక అమెరికాలో స్థిరపడ్డాను. కొంతకాలం పాటు సినిమాలే చూడలేదు. చూస్తే బాధపడాల్సి వస్తుందని. ఇక కథానాయికగా ఫామ్ లో ఉన్నప్పుడే నేను సినీ రంగానికి దూరం అయ్యాను. అమెరికా వెళ్ళాక ఐటీ రంగంలో స్థిరపడ్డా. మొదట దర్శకుడు కథని ఓ లైన్ గా వినిపించారు. హైదరాబాద్ కి వచ్చాక పూర్తి కథని చెప్పారన్నారు. ఇక హీరో నితిన్ కి సోదరిగా ఝాన్సీ కిరణ్మయ్ అనే పాత్రలో నేను కనిపిస్తా. ఝాన్సీ ఓ అధికారిని. తన కుటుంబాన్ని చూసుకుంటూనే నిక్కచ్చిగా తన బాధ్యతల్ని నిర్వహిస్తుంటుంది. ఎవరికి భయపడని మనస్తత్వం తనది. అక్క తమ్ముడు బంధం, ఆ నేపథ్యంలోని భావోద్వేగాలు ఇందులో కీలకం. ఆ బంధాలు భావోద్వేగాలు ఇంతకు ముందు చూసినవే కదా అనుకుంటారేమో, కానీ ఇందులో చాలా కొత్తగా ఉంటాయి. అది తెరపై చూసాకే అర్థమవుతుంది. విజువల్ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుంది. మారేడుమిల్లి అడవుల్లో రోజు చాలా దూరం ప్రయాణం చేసి చిత్రీకరణ చేసేవాళ్ళం. రోజు ఎవరో ఒకరికి గాయాలయ్యేవి. కథానాయకుడు నితిన్ తో నటించడం మంచి అనుభవం. ఇక థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ప్రేక్షకుడికి నా పాత్ర గుర్తుండాలి. అలాంటి మంచి పాత్రలే చేయాలనేది నా తపన. లయ ఇలాంటి పాత్ర చేసిందేంటి అని మాట్లాడుకునేలా ఉండకూడదు. ఈ సినిమా కోసం నేను అమెరికా నుంచి ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాక అమెరికాలో నా ఉద్యోగాన్ని వదిలేశా. నిర్మాత దిల్ రాజు అక్కడ నేను సంపాదించే జీతం గురించి అడిగి మరి ఈ ఒక్క సినిమా కోసమే వస్తున్నారు కదా, అంత డబ్బు రాదు కదా అన్నారు. డబ్బు నాకు ప్రాధాన్యం కాదు. అందరికీ ఇలాంటి అవకాశాలు రావు. వచ్చినప్పుడు తీసుకోవాలి. మనం మళ్ళీ కావాలనుకున్నా కొన్నిసార్లు కుదరదు. అందుకే ధైర్యంగా అడిగేశా అని లయ చెప్పుకొచ్చారు.